ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, అదే ఇది. మళ్ళీ పాత రోజాకి వచ్చేసింది బయటికి. ఇన్నేళ్ళు ఈ ప్రాంతానికి రాని రోజా ఇప్పుడు వస్తుందంటే నాకేమిటో అనుమానంగా ఉంది. వచ్చి ఏం చూస్తుందో ఏం చేస్తుందో. ఏదైనా వైరల్ అయ్యేలా చేయండి. బాగుంటేనే కదా ట్రెండింగ్ లోకి వచ్చేది. అందుకే కదా మీకు డబ్బులు ఇచ్చి మేపేది. ఒక్క మొగోడు లేడా? మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ డిఎస్పీ పేపర్ అనేది లీక్ జరిగింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. డిఎస్పీ పేపర్ అనేది లీక్ జరిగింది. డిఎస్పీ పేపర్ అనేది లీక్ జరిగింది. డిఎస్పీ పేపర్ అనేది లీక్ జరిగింది. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఎవడో పిల్ల పెత్తిరేగాడు. ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? చాలా గొప్ప పని చేశావు. ఎవరైనా న్యూస్ పేపర్ కొనుక్కోవచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ ప్లేస్ లో తగలబెట్టకూడదు. ఇది కామన్ సెన్స్. అది మన బ్లడ్ లోనే లేదు కదరా. నేను పేపర్ కొన్నాక అది నా పేపర్, కొనుక్కోవచ్చుగా. ఆ విషయం మాకు తెలుసులే. నేను చదువుకుంటాను, కాల్చుకుంటాను, మసిగుడ్డగా వాడుకుంటాను, లేదా కబోర్డ్ లో వేసుకుంటాను, నా ఇష్టం. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది. మసిగుడ్డగా వాడుకుంటాను, లేదా కబోర్డ్ లో వేసుకుంటాను, నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి. కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. చదువుకున్నాళ్ళని నేను అని అంటుంది రోజా. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి. మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, ఎలా చెప్పాను ఆచార్య గారు? మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూశానయ్యా. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసి. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. బయట పబ్లిక్ ప్లేసెస్ లో తగలబెట్టేసి రెచ్చిపోయింది రోజా. రోజా సెల్వమణి. ఆమెకి రేపు రామ మహాలక్ష్మి అని చెప్తే గజలక్ష్మి రేపు కదులుతుంది. నాకు అర్థం కాలేదు సార్. ఈ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా మాకు నోటీసులు ఇచ్చింది. సో రోజా అక్కని రేపు పోలీసులు చెక్కేస్తున్నారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. రేపు ఆంధ్రజ్యోతి పత్రులు తగలబెట్టిన దానికి ఎట్ ద సేమ్ టైం రాధాకృష్ణ గారిని రెచ్చిపోయి బూతులు మాట్లాడింది రోజా. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావురు కప్పల ఎంత ఉంటది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఆ తర్వాత నీ కొవ్వు కరిగిస్తాము అని. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? ఇలాంటి ఫ్యాటీ లాంగ్వేజ్ అంతా మాడేసింది. మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఎవరికి కొవ్వు ఎక్కువైందో. దాని గురించి కమెంట్స్ రాయండి ఖచ్చితంగా. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడతాం ఎలా మాట్లాడతాం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. సో రేపు కుదరదక్క, నీ పైన కేసులు గట్టిగా పడి నువ్వు రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. రేపు సందట్లో సడేమియాలాగా ఆడదాం ఆంధ్ర కేసును కూడా తెర మీదకి తీసుకొస్తారట. అయిపోయింది, నాకు కథ మొత్తం అర్థమైపోయింది. తీసుకొచ్చి ఆల్రెడీ 3000 పేజీల నివేదిక ఈ క్యాండిడేట్ మీద ఇచ్చేస్తారు. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3000 పేజీల నివేదిక. మహిళ ఇంతకాలం ఆగిన చంద్రబాబు నాయుడు గారికి పరీక్షను కూడా టెస్ట్ చేసేసింది. అంటే పేషెంట్స్ ని ఫుల్ గా యూజ్ అవుట్ చేసేసింది రోజా. మాత్రం తెలియని వాళ్ళం కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందాం. దెబ్బకి ఇంకా మా వల్ల కాదు, ఎలాగూ ఆడదాం ఆంధ్ర పేరుతో 110 కోట్లు, దాంట్లో ఉన్న డబ్బుల్లో 70 కోట్లు దాకా స్వాహా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 70 కోట్లు దాకా. మేడం కేసులో ఆల్రెడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీలు నివేదిక ఇచ్చిందని డైరెక్ట్ ఆంధ్రజ్యోతిలో ఆర్టికలే వచ్చింది. కొంటే లంగమ్మ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కదలలేదు కేసు. కానీ రేపు ఒకదాని తర్వాత ఒకటి రెండు చేసి అక్కని లోపలేయటం ఖాయం అనిపిస్తున్నారు.
లేదురా నీకు సమ్మగా ఉండదు పక్కన లోపల ఇయటం ఖాయం అనిపిస్తున్నారు. అని పల్లి సక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వు. జగన్మోహన్ రెడ్డి రేపు ఏపీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కనే ఓదారుస్తాడా, జోగినే ఓదారుస్తాడా, లేకపోతే సీదినే ఓదారుస్తాడా, లేకపోతే సీతారాంనే ఓదారుస్తాడా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓదార్పు పర్వం రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు, కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నం అవుతున్నట్టు ఉంది. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కనీసం పుస్తకం పైన కాలు కూడా పెట్టరు, పేపర్ పైన కూడా కాలు పెట్టరు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పోలీస్ స్టేషన్ లో నోటీస్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నోటీస్ కూడా చాలా నవ్వుతా తీసుకుంది. సో అంత నవ్వుతా తీసుకున్న రోజాకి రేపటి నుంచి ఏడుపు పర్వం మొదలవబోతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంట్లో జరిగిన అవకతవకలకి అక్కకి రేపు కోసాలు కదులుతున్నాయంట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.